హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద టాటూ గర్ల్. ఈరోజు నేను ఆఫీస్లో ఎట్లా రెడీ అయ్యా అన్నది మీకు వ్లాగ్లో పెడతాను చూడండి. అండ్ ఇప్పుడు ఇంటికి వచ్చాను అనమాట. ఇంటికి వచ్చాక నేను వంట చేస్తున్నా. సో ఈరోజు డిఫరెంట్గా ఏదైనా చేద్దామనేసి పిల్లలు శామగడ్డ కావాలంటే శామగడ్డ ఫ్రై చేస్తున్నా. అంటే అది బాయిల్ చేసి చిప్స్ లాగా ఫ్రై చేసి ఉప్పు కారం చల్లుకొని తింటాం కదా, అది ఒక నిమిషం చూపిస్తాను మీకు. సో బాయిల్ అయిపోయింది, దీన్ని తీసి ఇప్పుడు పీసెస్లా కట్ చేసుకొని శామగడ్డ ఫ్రై చేస్తా. అండ్ ఇంకోటి ఏంటంటే టమాటా చారు పెడుతున్నా, కానీ ఎట్లా చింతకాయలు ఉన్నాయి కదా, వీటిని కొంచెం బాయిల్ చేశాను అనమాట. హాట్ వాటర్లో వేసి పెట్టా. దీని జ్యూస్ తీసి ఇక్కడ టమాటా ఆల్రెడీ ఫ్రై అయిపోయింది, దీంట్లో ఇప్పుడు ఆ జ్యూస్ పోసి ఇంకొంచెం టమాటా ఉడకనిద్దాం. సో కలుపుకున్నాం. సో కలుపుతా, దీన్ని వాడితే మళ్ళీ కష్టం కదా, కెమెరా పట్టుకొని చేస్తున్నా. సో అటు కలుగుతుంది, ఏమనుకోకండి. సో టమాటా కొంచెం బాయిల్ అయ్యాక దీంట్లో నేను ఇప్పుడు ఈ చింతకాయలు ఉన్నాయి కదా, అది పిండి దీంట్లో వేసేస్తాను అనమాట. సో కొంచెం డిఫరెంట్గా చింతపండు బదులు చింతకాయ యూజ్ చేసి టమాటా చారు చేద్దామని ట్రై చేస్తున్నాను అనమాట. సో ఈ చింతకాయల పిండి దీంట్లో కలిపి దీంట్లో ఏమేమి వేసా తెలుసా, ఎండుమిర్చి, ఎల్లిపాయ, ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, టమాటాలు, అంతే. వీటిని ఆయిల్లో ఫ్రై చేసి ఇప్పుడు దీంట్లో జ్యూస్ పోసి బాగా మసలనిచ్చి కొత్తిమీర వేసుకుంటే నాకు తెలిసి అయిపోతుంది టమాటా చారు. ఉప్పు వేసా, ఉప్పు పసుపు అది వేస్తాం కదా, అది కామన్. ఇంకా కారం పొడి వేయాలి. సో చూద్దాం ఎలా వస్తుందో. కరివేపాకు మా ఇంట్లో ఇష్టం ఉండదు, లేదంటే కరివేపాకు కూడా వేసేదాన్ని. కరివేపాకు వేస్తే బాగా మంచి ఫ్లేవర్ వస్తుంది, అది వేయలేదు. సారీ. అండ్ శామగడ్డలు ఉడికిపోయినాయి, వాటిని కట్ చేసుకొని ఏం లేదు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి ఆ తర్వాత దాంట్లో ఉప్పు కారం చల్లుకొని తినడం. ఇది మాత్రం చింతకాయ టమాటా చారు ఎలా వస్తుందో చూద్దాం మనం. ఓకే, ఇప్పుడైతే నేను అది పిసుక్కొని దాని జ్యూస్ తీసి దీంట్లో కలుపుతా, ఓకేనా. సో మీరు చూడండి తర్వాత ఎలా వస్తుంది అన్నది చూపిస్తాను మీకు, ఓకేనా. సో గైస్, చెప్పా కదా శామగడ్డ ఫ్రై చేస్తా అనేసి, వాటిని ఫ్రై చేసుకున్నాను అనమాట. ఫస్ట్ బాయిల్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ఇంకో ఇలా ఉప్పు కారం కలుపుకొని తినేయడమే చిప్స్ లాగా. సో ఇందాక టమాటా చారు చేస్తారు కదా, దానికి ఇవి ఫ్రై అనమాట, నంచుకొని క్రిస్పీగా బాగుంటాయి. శామగడ్డ పులుసు మాకు ఫేవరెటే, ఇది ఇష్టమే. సో ఎప్పుడు పులుసు కదా, ఈసారి డిఫరెంట్ అంటే చిప్స్ చేసిన అనమాట పిల్లలు. సో మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితే కమెంట్స్లో చెప్పండి. అండ్ ఈరోజు నేను రెడీ అయ్యింది. ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే అయితే వీకెండ్ కాబట్టి మనకి ట్రెడిషనల్ వేర్ ఏమి ఉండదు, అంటే ఎథ్నిక్ వేర్ ఫార్మల్స్ ఏమి ఉండదు అనమాట. సో ఫార్మల్ కాదు కాబట్టి నార్మల్గానే ఏదైనా వేసుకెళ్ళచ్చు. సో ఇది చల్లగా ఉందని నేను తీసుకున్నా. ఈ టాప్ కాస్ట్ ఎంతనో మీరు గెస్ట్ చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. ఇది నేను ఢిల్లీలో తీసుకున్నా, బాగుంటుంది, వెచ్చగా ఉంటుంది. సో రెడీ అవ్వడానికి పోనీటైల్ లాగా తీసుకున్నా. నిన్న యూట్యూబ్లో ఏదో హెయిర్ స్టైల్ చూసే ట్రై చేసినా కదా, అట్టర్ ఫ్లాప్ అయింది. అసలు అయితే ఆ వీడియోలో చూపించిన దాన్ని బట్టి అయితే మంచి ఇట్లా హై పోనీటైల్ టైప్లో అది రావాలి, కానీ అట్లేం రాలేదు. సరే ఇక టైం లేదనేసి అట్లానే వదిలేసిన. అండ్ సేమ్ మన రొటీన్ మేకప్ బేస్ అలోవెరా జెల్ అది పెట్టుకొని, తర్వాత మమాత్ ఫేస్ క్రీమ్, తర్వాత ఫౌండేషన్, ఇవన్నీ పెట్టుకొని ఐ మేకప్ ఏంటో చూపిస్తాను మీకు. అలోవెరా జెల్ పెట్టుకున్నా కదా, ఆరదు తొందరగా, దాని ఆరనికి ఇట్లా అనమాట. అది ఆరిన తర్వాత అప్పుడు నేను మమాత్ క్రీమ్ పెడతా, ఫేస్ క్రీమ్. అది పెట్టుకున్నాక ఫౌండేషన్ పెట్టుకుందాం. సో ఫ్రైడే కదా, సో ఫ్రైడే అంటేనే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు, ఎందుకంటే హ్యాపీగా 2 రోజులు హాలిడేస్ వస్తాయి కదా. సో హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళడానికి నాకు ఆ రోజు ఏం బాధ అనిపించదు అనమాట. మండే రోజు అయితే ఎంత హోమ్ సిక్నెస్ లాగా చికాగ్గా ఉంటుంది అంటే ఆఫీస్కి పోనీకి అంత చికాకు ఉంటుంది. అండ్ ఫ్రైడే పక్క నుంచి మా బాబు నాట్ ఇంట్రెస్టెడ్ తొక్కలేదు ఏదో ప్లే చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇది వాయిస్ ఓవర్ ఇస్తున్నా, నేను ఆఫీస్లో చెప్పినట్టే ఇంతకుముందు మాట్లాడలేనని. సో నెక్స్ట్ ఇక ఇప్పుడు ఫౌండేషన్ పెట్టుకుంటా.
మీకు ఇంట్రెస్టెడ్ అని కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మా బాబు నాట్ ఇంట్రెస్టెడ్ అంటుండు, కానీ మీకు ఇంట్రెస్ట్ అనేది చెప్పండి కమెంట్స్లో, ఓకేనా? సో ఇప్పుడు ఫౌండేషన్ పెట్టుకుంటున్నా. ఫౌండేషన్ పెట్టుకొని ఏంటది రుచి నెహి అంట హిందీలో ట్రాన్స్లేట్. నాట్ ఇంట్రెస్టెడ్ని హిందీలో ఏమంటారు చెప్పండి? రుచి నెహి అంటారు అనమాట. సో ఇక ఫౌండేషన్ అయిపోయినాక పౌడర్. ఉన్న భాషలన్నింటిలో నాకు నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తున్నాడు మా బావ, అంతే. దాని నుంచి ఏం లేదు. పక్క నుంచి మీకు సౌండ్ వచ్చేది అన్ని లాంగ్వేజెస్. అది మా పాప దగ్గుతూనే ఉంది కంటిన్యూస్గా. దానికి చెప్పినా వినదు. స్వీట్స్ తింటుంది, చాక్లెట్స్ తింటుంది, దగ్గుతూనే ఉంది నాన్ స్టాప్. 3 చాక్లెట్స్ తిన్నదంట. ఇంకెన్ని చాక్లెట్స్ తింటావు? సో ఇక్కడ అయిపోయింది. ఫౌండేషన్ రాసుకున్నా చూడండి. ఇప్పుడు పౌడర్ వేసుకుంటా. అండ్ స్టడ్స్ చిన్నవి పెట్టుకున్నాను నేను, వెస్ట్రన్ వేర్ అనేసి. చిన్న స్టడ్స్ ఆరెంజ్ కలర్ రోల్స్లా వస్తాయి కదా, అలాంటివి. మా సంతలో తీసుకున్న 10 రూపీస్ అవి. అండ్ ఆ టాప్ కాస్ట్ ఎంత తెలుసా? నేను ఢిల్లీలో తీసుకున్నది 100 రూపీస్. నమ్ముతారు ఎవరైనా? నమ్మరు. 100 రూపీస్కి టాప్. సరోజినీ మార్కెట్ అని ఉంటుంది ఢిల్లీలో. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్. నాకు ఆ రోజు షాపింగ్కి వెళ్ళిన రోజు టైం లేకుండే, నైట్ టైం వెళ్ళినాం అనమాట. సో అందులో ఉన్న వాటిలో నేను అది తీసుకున్నా. ఏమొద్దు నీ మొహం. ఆ తర్వాత ఆ టాప్ కొనుక్కున్నా నేను, 100 రూపీస్. అది చూడండి, అది నచ్చింది నాకు. వింటర్ వేర్. మేము వెళ్ళింది కూడా వింటర్లోనే. కాకపోతే అన్ని షాప్స్ క్లోజ్ అయ్యి ఉంటాయి. నాకు ఎక్కువ ఆప్షన్స్ లేకుంటే ఉన్న వాటిల్లో సెలెక్ట్ చేసి తీసుకున్నా. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఐ షాడో. ఆ టాప్లో ఒక ఆరెంజ్ షేడ్ వచ్చింది చూడండి, ఆ షేడ్కి మ్యాచ్ అయ్యేది పెట్టిన ఐ షాడో నేను ఈరోజు. మంచిగా అనిపించింది, అంత మరీ ఆడ్గా కనిపించలేదు. చూసారా, పీచ్ కలర్ లైట్గా బాగుంది. షేడ్ కూడా నాకు మంచిగా అనిపించింది, ఆడ్గా కనిపించలేదు. అది పెట్టుకున్నాక నెక్స్ట్ కాజల్, లైనర్. అండ్ లైనర్ ఈరోజు నేను జూడియోకి వెళ్దాం అనుకుంటున్నా షాపింగ్కి. మండే కానీ ఏదో ఒక రోజు ఆఫీస్ నుంచి తొందర బయటపడ్డ రోజు నేను జూడియోకి వెళ్తా, అప్పుడు మీకు అందులో చూపిస్తా. ఈ లైనర్స్ జూడియోలో తీసుకున్నా 99 రూపీస్కి ఒకటి. రిషి ఆపో. సో 99 రూపీస్కి ఒకటి. అది బాగున్నాయి. నేను అది మీకు వాటి రివ్యూ కూడా ఇస్తా. ప్లస్ ఇంకా కొత్త కలర్స్ ఏమైనా వచ్చినాయి చూస్తా. ఆ రోజు నేను కొన్నప్పుడు బ్లాక్, ఇది ఒకటి బ్రిక్ రెడ్ టైప్లో ఆ షేడ్, ప్లస్ గ్రీన్ ఉండే. సో ఆ 3 తీసుకున్నా. ఇంకా కొత్త షేడ్స్ బ్లూ అవి కూడా వచ్చినట్టున్నాయి. నేను తర్వాత ఒకసారి వెళ్ళినప్పుడు చూసినా కానీ తీసుకోలే నేను. ఆ షేడ్స్ కూడా తీసుకుంటా. స్మూత్ ఉంది, ఈజీగా పెట్టుకోవచ్చు. మనం అప్లై చేయడం కూడా చాలా ఈజీ. అది నీట్గా వింగ్ లైనర్ టైప్లో ఉన్నాయి, సన్నగా మనం పెట్టుకోనికి వస్తుంది, బాగుంటుంది. సో బ్లాక్ పెడతా ఫస్ట్. నేను బ్లాక్ పెట్టి దాని మీద అది పెడుతున్నాను. ఉట్టిగానే అది పెడితే అంత లుక్ రాదు. బ్లాక్ పెడితే కొంచెం ఐ ఓపెన్ అయినట్టు పెద్దగా కనిపిస్తాయి కదా, దాని మీద నేను ఆ బ్రౌన్ షేడ్ పెడతా. అది బ్రౌన్ కాదు, బ్రిక్ రెడ్ షేడ్ అనమాట. మన ఇటుక పిల్లలు ఉంటాయి కదా, ఆ షేడ్లో ఉంటుంది. సో ఇప్పుడు అది పెడుతున్నా. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మీరు లుక్ చూడండి. ఐ యామ్ ఇంట్రెస్టెడ్. ఈ వీకెండ్ కదా, రేపు ఎల్లుండి నేను ఏదైనా మంచి మీకు నా దగ్గర ఉన్న ఐలైనర్స్ది రివ్యూ అన్నా ఏదైనా ఇద్దామనుకుంటున్నా, ఇస్తాను. చూడండి నా వ్లాగ్స్ కంపల్సరీగా. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, టీవీ వ్యూస్ వస్తున్నాయి. కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా బాగా తీస్తా, ఓకేనా? వీడియోస్. అండ్ అది చూడండి, అది కనిపించట్లేదు కదా. ఏదో దీనికి ఒక ఆల్టర్నేట్ చూడాలి. నేను ఏం చేసుకుంటున్నానో, ఐలైనర్ ఎట్లా పెడుతున్నానో మీకు చూపించడానికి కుదరట్లేదు. ఆ కెమెరా పెట్టడానికి అక్కడ స్టాండ్ లేదు. నేను తీసుకుంటా ట్రైపాడ్, తొందరలోనే తీసుకొని మీకు క్లియర్గా చూపిస్తా. సో బ్లాక్ పెట్టిన, బ్రౌన్ పెడుతున్నా. బ్రౌన్ కూడా పెట్టేసిన, బ్రౌన్ కూడా పెట్టినా, కానీ కనిపించట్లేదు కెమెరాలో. ఇప్పుడు మస్కారా పెట్టుకుంటున్నా. మస్కారా పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకుంటే అయిపోతుంది. అయిపోతుంది. దగ్గు మాత్రం తగ్గట్నే లేదు. కోవిడ్ అయితే కాదు కదా, కోవిడ్ కాదు కానీ ఎందుకో దగ్గు అస్సలు తగ్గట్లేదు. చాలా రోజుల నుంచి ఉంది దగ్గు. ఆ తర్వాత మా పాపకు వచ్చింది, దానికి తగ్గట్లేదు. రోజు నైట్ తగ్గుతూనే ఉన్నాం ఇద్దరం. మస్కారా కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకేముంది,
బొట్టు పెట్టుకొని లిప్స్టిక్ పెట్టుకుంటే అయిపోతుంది. Not interested. Not interested. I am interested. Not interested. Not interested. నేను మ్యూజిక్ యాడ్ చేసి వదిలేద్దాం అనుకున్నా, కానీ మ్యూజిక్ యాడ్ చేసి వదిలేస్తే బోర్ కొడుతుంది కదా, ఎవరు చూడరు. అందుకే కొంచెం ఏదో ఒకటి మాట్లాడితే ఏం చేసుకుంటున్నానో మీకు చెప్తే తెలుస్తుంది కదా. నా జుట్టు బాగా సన్నగా అయిపోయింది, అందుకే పైకి రాలేదనుకుంటా. చూడండి వెనక నుంచి చూస్తే ఎంత పిల్లకలాగా అనిపిస్తుంది కదా. ఆ వీడియోలో వాళ్ళు ఇట్లా అని ఇట్లా తిప్పేదో పెట్టినరు, పెట్టంగానే ఇంత మంచి హై పోనీటైల్ అంతా ఫ్లఫీగా మస్తు ఉండే. అట్లా వస్తుందేమో అనుకున్నా కానీ అది అట్టర్ ఫ్లాప్ అయింది. కానీ అట్లానే వదిలేసిన టైం లేదని. రేపు అంతా నేను ఇంకా సో అయిపోయింది మేకప్. లిప్స్టిక్ కూడా పెట్టుకున్నా. లిప్స్టిక్ అనేది పెట్టుకున్నా న్యూడ్ షేడ్, న్యూడ్ కాదు పీచ్ షేడ్, అది లైట్ ఆరెంజ్ షేడ్ ఉంటుంది అనమాట. ఇది నా లుక్ ఎట్లుంది. సో దిస్ ఈజ్ మై టాప్, కింద బ్లూ జీన్స్ బ్లాక్ జీన్స్ వేసుకున్నా. అండ్ మొత్తం చూపించడానికి రావట్లేదు అది వీడియో, నేను పైనుంచి కింద వరకు ఎట్లుందో చూపిద్దాం అనుకున్నా. అయినా హీల్స్. సో అవి నా లుక్ ఈరోజు.